మిగతాది అందరూ కలిసి పాపం చిన్నది కదా అని తోస్తారు. వామ్మో అండ్ చాలా బాగా చేశారు. ధనియాలు మిరియాలు అంటే ఎవరు, అవి ఏం పేర్లు? అక్కడ నుంచి టీజర్ ఏమో కానీ వీళ్ళ డైలాగులు మాత్రం ఫటాఫట పడుతూనే ఉన్నాయన్నమాట. బాగా గుర్తుపెట్టుకున్నారే. ఏది క్వశ్చన్స్ వస్తే ఆన్సర్లు తెలుసా మీకు బుక్ లోవి? అబ్బా అన్ని అంటే అన్ని కాదు, లాక్డౌన్ వీళ్ళని చాలా పాడు చేసిందండి. ఓకే అన్ని అంటే అన్ని కాదు, ఆ క్వశ్చన్లకు ఆన్సర్ లో కానీ ఈ డైలాగ్ మాత్రం ఫటఫట వచ్చేస్తున్నాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం, వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు అంటే చిత్రం వచ్చే ముందు ఇవాళ ఈ స్టేజ్ మీద కూడా నవ్వించడానికి ఒక ఆవిడ వచ్చేస్తుందండి. ఈవిడ వస్తుందని చెప్పి మేకప్ ఇంకొంచెం ఎక్కువ వేసుకునేదాన్ని. ఆవిడ జబర్దస్త్ అందంగా ఉంటుంది. తనే జబర్దస్త్ వినోదిని. సో ఐ రిక్వెస్ట్ వినోదిని మీ టీంని కూడా పిలిచేయండి. ష్యూర్. సో ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా? గట్టిగా హాయ్ చెప్పాలి, మా పిల్లల కంటే ఎక్కువగా వినిపించాలి మీ హాయ్. బాగున్నారా? సో టీజర్ అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్లో ట్యాగ్ లైన్ శేఖర్ గారు మామూలుగా ఇవ్వలేదు. మీ పిల్లలతో మీరు నవ్వడానికి రెడీగా ఉండండి అని చెప్పేశారు. సో నవ్వులు ఇప్పటి నుంచో స్టార్ట్ చేసేద్దాం. నవ్వుకోవడానికి అంతా రెడీగా ఉన్నారా? ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా ప్రతి ఒక్కరి కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత చక్కటి మూవీలో చక్కటి క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, అలాగే ఇంత చక్కటి ఈవెంట్లో మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో నాతో పాటుకి మీకు నవ్వును పంచడానికి, మీకు నవ్వుల విందు పంచడానికి మా జబర్దస్త్ టీమ్ కూడా వచ్చేసింది. ఒక్కసారి హార్ట్లీ వెల్కమ్ నవీన్ గారు ఆన్ టు ద స్టేజ్. ఒకసారి మీ కరతాళం అంతా గట్టిగా చప్పలు కొట్టి మా నవీన్ గారు ఇన్వైట్ చేస్తానండి నేను. జబర్దస్త్ లో ప్రతి ఒక్క ఎపిసోడ్ లో లాగ్ రాము అంటారు, కానీ లాగ్ లేకుండా కూడా కామెడీ పండించగలడు. మా రామానికి ఒకసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ లో లేడీ గెటప్స్ తో మిమ్మల్ని అందరిని అలరిస్తున్నటువంటి హరి, ఒక్కసారి గట్టిగా హరికి కూడా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి డైరెక్టర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో అన్నయ్య చిన్నపిల్లలు అన్నారు, నేను చిన్నపిల్లలని వచ్చిన ఇడికి. మీరు చిన్నపిల్లలు అనకండి అన్నయ్య, బాలమేరిపడి మాత్రం అసలు అనకండి దాన్ని. చిన్నపిల్లల సినిమా హౌస్ అరెస్ట్ అన్నారు కాబట్టి నన్ను పిలిచిరు అనుకున్నాను నేను. అంటే ప్రతి ఒక్క టీజర్ లాంచ్ లో మనం పర్ఫామ్ చేయడం వేరు, ఇక్కడ పర్ఫామ్ చేయడం వేరు. ఎందుకంటే మన ముందర కూర్చున్న వాళ్ళు చిన్నపిల్లలనే మనం అందరం అనుకుంటూ ఉంటాం, కానీ చిన్నపిల్లలు ఏమాత్రం కాదు, చిచ్చరి పిడుగులు వాళ్ళు. వాళ్ళకు మించిన పర్ఫార్మెన్స్ మనం ఇవ్వాలంటే మనం కాస్త గట్టిగా నవ్వించాలి. రెడీయా నవ్వించడానికి? నేను రెడీ. ఆంటీనా? ప్లీజ్ అండి, ఆంటీ అనే వాళ్ళందరికీ నేను ఆంటీని. సో డైరెక్ట్ గా నన్ను ఆంటీ అని పిలవకండి. ఆంటీ నేను కూడా రెడీ ఆంటీ. మీ పిలిపించుకున్నంత దౌర్భాగ్యం ఎవరికి కూడా రాకూడదు నవీన్ గారు. ఆంటీ ఇది ఎవరు? ఏంటండి ఇది ఎవరు? నేనేనండి. మరి నువ్వు ఆంటీవే కదా గుద్దుతో. అయ్యో బాబోయ్, చూసేసారా ఖుషి, చూసావా ఎంత చక్కటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో మా నవ్వులు విందు స్టార్ట్ చేసేస్తాను. నవీన్ గారు రెడీయా? నేను రెడీ. నువ్వు పో, బుచ్చుకొట్లు తిని అక్కడ కూర్చోనే. రామారావు ఏంట్రా తల గుడ్డ కట్టావు? తడిగుడ్డ? నిన్నేం చెప్పావు నువ్వు? ఏం చెప్పాను? శనగలకు మొలకలు రావాలంటే తడిగుడ్డలో కట్టి పెట్టమన్నావు కదా. అవును. ఇక్కడ మొలకలు రావాలంటే తడిగుడ్డ కట్టాను. ఓడిని బట్ట, నువ్వు ఏం మనిషిరా నువ్వు? నేను చెప్పింది దేనికి, నువ్వు చేసింది దేనికి? హలో, నువ్వు బట్ట గిట్ట అనకు. బట్టతల వచ్చినోడు గొప్పోడైతాడని చరిత్రలో రాసింది తెలుసా? ఒరే అది బట్టతల కాదురా, పట్టుదల వచ్చినోడు చరిత్రలో గొప్పలు అవుతారని రాసింది. ఇప్పుడు అట్ట రాసిరా? ఎప్పుడు అలాగే రాస్తారు. నీకు తెలియదని చెప్పొచ్చుగా. అన్ని తెలుసు కానీ. అవును, హౌస్ అరెస్ట్ ఫంక్షన్ కి ఇంత లేట్ ఎందుకు వచ్చినాను? అరే లేట్ అంటే గుర్తొచ్చింది, శ్రీనివాస్ రెడ్డి అనేది చెప్పిన. అరే వరంగల్ నుంచి వస్తున్నా, ట్రైన్ టికెట్ గుర్తు చేయన్నా అని. అరే పైన పెడితే బుక్ చేసిండు, పైన పండుకొని వచ్చేసరికి వాళ్ళంతా నొప్పులు, ఒకటే లేటు. ఏం చేయమంటావు? కింద ఎవరన్నా అడిగి పడుకోవచ్చు కదా. నాకు తెలియదు. ఆరా మళ్ళా అడుగుదాం అనుకున్నా, కానీ కింద ఎవరు లేడుగా. కింద ఎవరు లేడా? అవు. అరే ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయిరా. ఈ నొప్పులు పోవాలంటే ఏం చేయాలంటే స్పోర్ట్స్ ఆడాలా. నాలాగా చూడు, నా బాడీ ఎంత ఫిట్గా ఉంది. మంచి జిమ్ చేయాలా, స్పోర్ట్స్ ఆడాలా, అన్ని నువ్వు ఫిట్గా ఉన్నావు. ఎస్. నేను గేమ్స్ ఆడనారా? వాలీబాల్ ఆడతా, క్రికెట్ ఆడతా, కోతి కొమ్మ చేత, అది ఇది తొక్క తోలు బెల్ట్ అన్ని ఆడతారా? మరి గ్రౌండ్ లో ఎప్పుడు కనవాళ్ళు? గ్రౌండ్ ఎందుకు కనపడతారా? ఫోన్లో ఆడతంటే
అబ్బో మామూలుగా లేదు నీ కథ. మరేమన్నా? అవును, ఇది కాదు అదే మన గ్రౌండ్ లో మన ఎంపైర్ని కొట్టినామంటే ఎందుకు అట్లా? అరే ఆడు ఏంద్రా భయ్, బౌలింగ్ వేస్తున్నప్పుడల్లా టూ మచ్ చేస్తున్నాడు. ఏమన్నాడు? అరే వచ్చి ఓవర్ అయింది అంటాడు. వాడేద్రా చెప్పేది ఓవర్ అయిందని? ఇంతవరకు మా అమ్మ మాయ చెప్పలే నాకు ఓవర్ అయిందని. అందుకే గప్ప 4 ఇచ్చేసిన. నమస్తే అన్న, బాగా చెప్పిన. మన గలీలో బాగానే డాక్టర్ ఎందుకు కొట్టినా మరి? అరే ఆడైతే ఆడి గురించి చెప్పాలరా పై నీకు. అరే డైరెక్ట్ బోర్డు పెట్టిండ్రా. ఏం బాడు? సైకో ది రేపిస్ట్ అని పెట్టిండు. ఊకుంటామా? ఎందుకు ఊకోవన్న? అది సైకోజీ రేపిస్ట్ కాదు, ఫిజియోథెరపిస్ట్. ఫిజియోథెరపిస్ట్ మరి అరే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న, అందుకే అంట అప్పుడప్పుడు. నాకు రాదారా ఇంగ్లీషు? ఏది మాట్లాడు ఒకసారి. ప్లీజ్ కమ్ గో వే, స్మోకింగ్ ఈజ్ ఇంజూరీస్ టు హెల్త్. సూపర్ ఇంగ్లీష్. జర క్లాప్స్ కొట్టడం ఇంగ్లీష్. అరే కొట్టరే. క్లాప్స్ మామూలుగా లేదు. అవును, మన ఇంటికి వచ్చినప్పుడు వదిలేంది నాతో నారాజు ఉందా ఏంది? అసలు మాట్లాడతలేదు, గప్చుప్ కూర్చుంది. నీతోటి ఏందిరా భయ్, నాతోటి కూడా నారాజు ఉంది. ఎందుకు, ఏం చేసాం? అరే నేను బయటికి పోయినప్పుడల్లా ప్రతిసారి లిప్స్టిక్ తీసుకురా అంటుంది. మళ్ళా నీ అక్క ఈ లొల్లేందని చెప్పి తీసుకుపోయి ఫెవిస్టిక్ ఇచ్చిన కథ ఒక్కసారి మూసింది. ఏం ఐడియా ఇచ్చినా అన్న? నేను పోగానే ఫస్ట్ ఫెవిస్టిక్ పెడితే ఇంట్లో అట్లనే ఇచ్చినాం అనుకో, ఈడ్స్ ఒక గుద్దుతుంది, టీవీ సందులో కురుకుతావు. అబ్బా, ఈ విషయం ఎవరు చెప్పగాని అది కాదు. నేను ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఇంటి బయట ఒక తొట్టిలో జామ మొక్క గులాబీ మొక్క ఎందుకు కలిపెట్టినావు? జామ మొక్క గులాబీ మొక్క ఎందుకు పెట్టినా తెలుసా? ఆ రెండు పెడితే గులాబ్ జాములు వస్తాయా? గులాబ్ జామా? అరే నాకు చాలా ఇష్టం అంట, పిల్లలకు కూడా చాలా ఇష్టం. నాకు ఇంటికాడికి వచ్చినప్పుడు చెప్పుకుంటా. వచ్చినప్పుడు ఇస్తలే కానీ. సరే కానీ మా దోస్తు పెళ్లికి పోవాలా, సీనన్న చెప్పిండు పెళ్లికి రమ్మని చెప్పిండు. ఓ 1000 రూపాయలు ఉంటాయో? ఎప్పుడు చూడు పైసలు నీ లో. ఏది పెద్ద పెద్ద తురుముకాని పైసలు ఇచ్చినట్టు ఇట్టిట్టు లేవని. అరే రేపు ఇస్తానా, నా మీద నమ్మకం పెట్టుకో. రేపు ఇస్తావు? ఇయ్యాలనే ఇయ్యాలి, రేపు ఎక్కడి నుంచి ఇస్తావు? అరే నువ్వు ఇస్తానావు కదరా రేపు. ఓ ఏం అవలాగానే ఉన్నావేమరా నువ్వు? అరే నువ్వు నిజంగా నన్ను అవలగాని చేస్తున్నావు అన్న. అది కాదన్న, నేను పెళ్ళికి పోతున్నా కదా, తాబోతు రమేష్ అన్నకు ఒక డౌట్ వచ్చింది. ఏందట? లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి తేడా ఏందని అడుగుతున్నాడు. మంచి క్వశ్చన్, మళ్ళీ అడుగు, అందరికి వినబడేటట్టు చెప్తా. లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి తేడా ఏందని అడుగుతున్నాడు. లవ్ మ్యారేజ్ అంటే మనం ఇలా సీదా నడుచుకుంటా పోతా అంటే పాము వచ్చి బుస్ అని కాటేసింది అనుకో, గది లవ్ మ్యారేజ్. మరి అరేంజ్ మ్యారేజ్ అంటే? అరేంజ్ మ్యారేజ్ అంటే మనం ఇట్లా నడుచుకుంటా యూటర్న్ తీసుకొని పుట్ట దగ్గర పోయి కబడ్డీ అని పిలిచి బుస్సున కాటాయించుకున్నాం అనుకో, అది అరేంజ్ మ్యారేజ్. రమేష్ అన్న అర్థమైంది కదా నీకు? అన్నకు అది కాదు, సప్తగిరి అన్నకు ఇంకో డౌట్ వచ్చింది. ఏందంట? స్వర్గం అంటే ఏంది, నరకం అంటే ఏంది అని అడుగుతున్నాడు. స్వర్గం అంటే ఏంది, నరకం అంటే? అవును, స్వర్గం అంటే పిల్లం పుట్టింటికి వెళ్ళిపోవడం రా. మరి నరకం అంటే ఇంట్లో పని మనిషి కూడా వెళ్ళిపోవడమే. బా, నాకైతే రోజు నరకమే నడుస్తుంది అనుకో ఇంట్లో. అది కాదు, మనం బతుకున్నప్పుడు అందరు మన చుట్టూ ఉంటారు కదా, మనం పోయాక కూడా అందరు మన చుట్టూ ఉండాలంటే ఏం చేయాలా? బతుకున్నప్పుడు మన చుట్టూరుతా జనాలు ఉంటారు, మనం పోయినాక కూడా మన చుట్టూరుతా ఉండాలంటే ఏం చేయాలంటే? అవును, ఏమున్నది రా బాయ్, సమాజ్ దగ్గర వైఫై పెట్టించినాం అనుకో, అందరు అక్కడ కొట్టుకుంటూ తిరుగుతా ఉంటారు. వైఫై ఏం ఐడియా ఇచ్చినా అన్న? చీకటి అయిపోయింది, నాకు భయం అవుతుంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకురా? దయ్యాలు వస్తే భయం అవుతుంది నాకు బాగా. దయ్యాలకు భయపడతారా? మరి నేను మొన్న ఇట్లనే ఒక సినిమా టాకీస్ పోయినా, ఇంటర్వెల్ టాయిలెట్ పోయినా, అచ్చా ఎదురుగా దయ్యం వచ్చి ఇలా నిల్చున్నది. నువ్వేమన్నావు అన్న? ఏమంటా నాకు పడిపోయింది, నువ్వు పోసుకొని పో అన్న. నేను చూస్తున్నా, నాకు అర్థమైపోయింది అన్న. అన్న ఇది ఒకటి కాదు, ఇప్పుడు గుండు చూసింది అనుకో, జప్మని గుచ్చుకోగానే రక్తం వస్తుంది బయటికి. ఎందుకు వస్తుంది? ఎడికి పోవాలో తెలియక బయటకు వస్తుంది. అది కాదు, ఏదో ఉంటుంది, ఏదో ఎందుకు వస్తుంది చెప్పది? చెప్తా ఇను, అందరికి కూడా తెలియదు కదా ఈ డౌట్, చెప్తా ఇను. ఎందుకు వస్తుంది అంటే, నన్ను ఎవడు గుచ్చిండు అని జున్నికి ఇట్లా బయటకు వచ్చి చూసి, ఓహో ఈ గుండుగాడ గుచ్చింది అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. నమస్తే అన్న. నమస్తే. చూడు వినోదిని వస్తుంది. వినోదిని మంచి బ్లడీ ఫుల్ ఉంది. ఇది బ్లడీ ఫుల్ కాదు, బ్యూటిఫుల్. నువ్వేమన్నారా? బ్యూటిఫుల్ అన్న. మరి ఫూల్ ఉంది కదా రెండిట్లా. అబ్బా భలే ఫూల్ ఉంది. బాగా మాట్లాడుతుంది కానీ నేను కాస్త మా ఆయన్ని కొన్ని ప్రశ్న అడగాలి. అడుక్కో మీ ఆయనని, మళ్ళీ వస్తా. కాదండి, ఏవండి సరే వెళ్ళండి. ఏవండి వినోదిని, హౌస్ అరెస్ట్ టీజర్ ఫంక్షన్ కి వచ్చావా? అబ్బాయి లేదండి, కరోనా టైం కదా, శానిటైజర్ స్ప్రే చేసుకుంటూ కాకినాడ వరకు వెళ్ళిపోదామని వచ్చాను. లేకుంటే ఏం మాట్లాడుతా, అసలు బుద్ధి బుర్ర అలాంటిది ఏమైనా ఉన్నాయి నీకు? ఇప్పుడు నేనేమన్నానా అంత కోపం తెచ్చుకుంటున్నావు? ఏమంటే కోపం తెచ్చుకుంటే కోపం వస్తుంది కానీ కోకా కోలా ఏమైనా వస్తుందా? కోడి మొక్క పొడికి చెప్పండి మీరు. బీపీ ఎందుకు నీకు? మేడం బీపీ తెచ్చుకుంటే బీపీ వస్తుంది కానీ బియ్యం బస్తా ఏమైనా వస్తుందా మేడం? అంత నోరు లెగుస్తుంది ఏంటి నీకు? నేను నోరు లెగుస్తే నా నోరు లెగుస్తుంది కానీ ప్రసాద్ ల్యాబ్స్ డోర్ ఏమైనా లెగుస్తుందా చెప్పు? ఏం మాట్లాడుతున్నావు అసలు? నన్ను ఏమనుకొని మాట్లాడుతున్నావు? నా గురించి తక్కువ అంచనా ఏకు. అబ్బా ఇందాకే చిరంజీవి గారు నేను ప్రసాద్ ల్యాబ్కి వచ్చి డబ్బింగ్ చెప్పాం. చిరంజీవి గారు మీరు ప్రసాద్ ల్యాబ్స్ డబ్బింగ్ చెప్పారు? ఆయన నేను బలకరిస్తే ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఎవరు నువ్వు అన్నారు. నీ ఫేస్ వాల్యూ. నా ఫేస్ గురించి తక్కువ అంచనా ఏకు. ఇందాక నేను ఆడియన్స్ లో నుంచి అలా నడుచుకుంటూ వస్తుంటే ఒక్కొక్కరు అబ్బబ్బబ్బా
ఏం అందం అన్నారు తెలుసా? అబ్బబ్బబ్బబ్బా ఏం అందం కాదు అబ్బా, ఏంటి ఈ మందం అన్నారు వాళ్ళంతా. ఓయ్, ఆ అందం కిందామంటావేంటి? ఆ. అందరు నన్ను మడత కాజలా ఉన్నామంటారు తెలుసా? ఒక్కసారి దగ్గర నుంచి చూడమని ముడత కాజా అయి ఉంటది అది. ముడత తాగుబోతు రమేష్ అన్న నిన్నే ఒక కాంప్లిమెంట్ ఏమి ఇచ్చాడు తెలుసా? రమేష్ అన్న Yes. నీకు Yes. ఏమిచ్చాడు? మహేష్ బాబులా ఉన్నావురా నువ్వు అన్నాడు. సినిమాకు ముందు చాట్ లో ముఖేష్ లో ఉంటాడు, వీడు మహేష్ బాబు ఏంటండి తెలియక అడుగుతా నేను. ఏయ్, ఆ ఏం మాట్లాడుతున్నాను? చంపేస్తాను చెప్తాను, ఎక్కువ తక్కువ మాట్లాడవంటే. నన్నే చంపేస్తావా? ఆ ఏవండి ఆ. రాత్రి నాకు ఒక కళ వచ్చిందండి. ఏం కలే? మీరు నాకు వడ్డాను కొనిపెట్టినట్టు. నాకు కూడా ఒక కళ వచ్చింది. ఏంటది? దాని బిల్లు నీ అబ్బ కట్టినట్టు. ఆ, అసలు నీకు భార్యను ఎలా చూసుకోవాలో తెలుసా? భార్యను ఎలా చూసుకోవాలా? ఎలా ఇటు నుంచి చూసుకోవాలా, ఇటు నుంచి చూసుకోవాలా? ఎలా చూసుకోవాలి? అలా చూసుకోవడం కాదండి. ఆ. రమేష్ గారిని అడగండి. ఏ, వాళ్ళ ఆవిడ రోజుకు 3 సార్లు సినిమాకి తీసుకెళ్తారంట. ఎదుటి రమేష్ గారు, మీకు ఆ విషయం తెలుసా? మీరు ఏ రోజు తీసుకెళ్లారా? నేను తీసుకెళ్దాం అనుకున్నాను, టికెట్లు దొరకలేదు కదా, అందుకే వెనక్కి తిరిగి వచ్చేసాను. అబ్బా, నువ్వు వేసే టికెట్ సరిపోక వేరే టికెట్ కావాలి నీకు. ఆ, మరి లేకపోతే ఇదిగో నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడంటే మా అమ్మని పిలిచేస్తాను చెప్తున్నా నేను. మీ అమ్మని పిలిచేస్తావా? ఆ. పిలువే, నాకన్నా భయమా? హలో, ఏయ్. మా అమ్మ గురించి నీకు తెలీదు. అమ్మా ఎక్కడున్నావే నువ్వు? అలా గొంట వస్తున్నా నాగే. అమ్మో, దీన్ని నేను అప్పుడే చెప్పినా నీకు, ఇటువంటి చేసుకోక పిల్లి కలవడం వద్దు అని చెప్పిన విన్నావా అన్నమాట. అది నీ అమ్మానే? దాని నోరేంటి అట్లా ఉంది? అమ్మ నిన్ను రాత్రి తాగి ఇంటికి వచ్చాడమ్మా. వారు గొంటడా నువ్వు తాగుతావా? పెళ్లి కాకపోతే చెప్పనవు, నేను మంది అలవాట్లేదు అన్నావు. పెళ్లి కాకముందు నువ్వు మాత్రం చెప్పావా నీ బిడ్డకి రక్తం తాగే అలవాటు ఉందని? ఏంటే రక్తం తాగుతున్నావా? మరి నువ్వు డాడీకి తాగావు, నేను ఆ నాన్నకి తాగనా? కాదు, నేను రాకముందు ఏదో అన్నావు, నోరు అది అన్నావు, ఏంటనుకున్నావు నువ్వు? నీ నోరు చాలా అందంగా, స్వీట్ గా, నథింగ్ లేకుండా బ్యూటిఫుల్ గా ఉంది వదిన చెప్పాను. నా నోరు బాగుందని ఆ శేఖర్ రెడ్డి గారు ఈ సినిమాలో హీరోయిన్ గా అడిగినారు. ఆ కార్తిక్ రాయన లేడు కదా హీరోగా, అందుకే వద్దు అని చెప్పినాను. నెక్స్ట్ టైం ఆ సినిమా తీసినప్పుడు హీరోయిన్ పెట్టుకోండి చెప్పినానే. సరే కానీ ఆ. ఏవండి ఏవండి ఏంటి? ఆఫీస్కి వెళ్తాను కదా, ఎదురు రమ్మంటారా? వద్దొద్దు, నువ్వు ఎదురొచ్చినందుకే ఆ పక్కింటి నవీన్ గారు అంబులెన్స్ లో బయటికి వెళ్ళాడు, మళ్ళీ రావడం ఎందుకు? ఆఫీస్కి వెళ్తున్నారు కదా, లంచ్ బాక్స్ లో పెట్టిమంటారా? వద్దు, పెన్ డ్రైవ్ లో పెట్టించు, దాన్ని కనెక్ట్ చేసుకొని తింటాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఓ అల్లుడు, ఎక్కువ తక్కువ మాట్లాడుకు. పెళ్లి కాకముందు ఏమన్నావు? నీ బిడ్డ నేను బాగా చూసుకుంటాను అన్నావు. ఇప్పుడు ఎందుకు అలా చేస్తున్నావు? అల్లాయన చూడు, వాళ్ళ పిల్లని పూలు పెట్టుకొని మా చూసుకుంటున్నాడు, తెలుసా నీకు? అవును, మరి అది పూల వ్యాపారం కాబట్టి పూల పెట్టుకొని చూసుకుంటున్నాడు. నాది నిప్పుల వ్యాపారం, దాన్ని నిప్పులలో పెట్టుకొని చూసుకోమంటావా? ఏటాళ్ళుడు దీనికి వెయ్యాల నిప్పులు. కాదు, నువ్వు పెళ్లి కాకముందు మందు అలవాటు లేదన్నావు కదా, ఆ. ఇప్పుడు ఎంత తాగి వస్తున్నావు? దానికి రక్తం తాగే అలవాటు ఉందని చెప్పావా? అందుకే తాగేసి వస్తున్నాను. ఆ డైలాగ్ నీది కాదు కదా, నవీన్ కదా. ఇప్పుడు ఏం చేయమంటావే? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమిటో ఏం జరిగింది ఇక్కడ. మాటిచ్చారు. బట్ థ్యాంక్ యూ సో మచ్. సో చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఇక్కడ ఖుషి అయితే ఏం అర్థమైందో తెలియదు కానీ సూపర్గా నవ్వేసింది పడి. అండ్ అక్కడ లాస్ట్లో ఆంటీ అంకుల్ ఎంజాయ్ చేసినంత నాకు తెలిసి చాలా బాగా. సో నవ్వించడం అనేది నిజంగా ఒక అదృష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ వినోదిని అండ్ టీమ్. ఎస్, ముందుగా ఇప్పుడు వేదిక మీదకి వచ్చే గెస్ట్లని రిసీవ్ చేసుకోవాల్సిందిగా డైరెక్టర్ శేఖర్ రెడ్డి గారిని వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. హౌస్ అరెస్ట్ చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి, బ్లెస్ చేయడానికి ఇవాళ ఇక్కడికి విచ్చేసిన గెస్ట్లని వేదిక మీదకి ఇప్పుడు ఇన్వైట్ చేద్దాం. ముందుగా డైరెక్టర్ అందరికీ నమస్కారం అండి. ఈ హౌస్ అరెస్ట్ టైటిల్ చాలా బాగుంది. ముఖ్యంగా నాకు శేఖర్ ఈ కథ ఆగస్టు సెప్టెంబర్ నెలలో చెప్పాడు పండి. నేను అప్పుడు యూఎస్లో ఉన్నా, నాకు ఫోన్లో చెప్పాడు కథ. చాలా అద్భుతంగా ఉంది కథ. నాకు అతను 1.5 hour చెప్పాడు. 1.5 hour కూడా నేను కంటిన్యూ నవ్వుతూనే ఉన్నాను, బాగా ఎంజాయ్ చేశాను కథను. నేను శేఖర్తో మాట అన్నా, శేఖర్ నేను యూఎస్లో ఉండిపోయాను, నేను కనుక అక్కడ ఉండుంటే నేనే తీస్తాను ఈ సినిమా అన్న. అంత బాగా నచ్చింది కదా. ఇప్పుడు టీజర్ చూసామండి, చూసిన కొద్దీ చూడాలనిపించింది నాకు ఈ టీజర్. అంత బాగుంది. పిల్లలు చాలా బాగా చేశారండి. పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి మనసారా కోరుకుంటున్నా. ఈ సినిమాతో మా శేఖర్ ఆడియన్స్ దృష్టిలో, ఆడియన్స్ గుండెల్లో అరెస్ట్ అయిపోతారని మనసారా కోరుకుంటున్నాను. ఉండాలని నా ఆకాంక్ష. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని
ఆ భగవంతుడిని మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. నిరంజన్ సచ్ ఏ ప్యాషనేట్ అండ్ లవ్లీ గై. అక్కడ యుఎస్లో వండుకుంటూ ఇక్కడ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ ఆల్ ద షో. లవ్లీ. యాస్రిన్ రెడ్డి అండ్ చైతన్య, ఇట్స్ వండర్ఫుల్ ఫ్యామిలీ టు మీ. చాలా హ్యాపీగా ఉంది. మంచి రిమోట్ మేనేజ్మెంట్, అంటే కొత్తగా వచ్చినా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి ప్రొడక్షన్ కంపెనీగా విత్ గుడ్ వాల్యూస్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద మూవీస్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ శేఖర్ రెడ్డి, సో ఐ నో ద స్టోరీ, హీ డిడ్ గ్రేట్ జాబ్. నాకు టీజర్ చాలా నచ్చింది, చూపించారు. అండ్ అలాగే అనూప్ రూబెన్ మ్యూజికల్, అది ఒక అసెట్. తర్వాత అలాగే వినగానే ఒక పెదవిపై చిరునవ్వు వస్తుంది. ముగ్గురు, మన శ్రీనివాస్ రెడ్డి అన్న అండ్ సప్తగిరి బ్రదర్ అండ్ తాగుబోతు రమేష్, మై డియర్ ఫ్రెండ్. సో మీ అందరూ రియల్లీ ఇట్స్ అసెట్ టు దిస్ మూవీ. అంటే చాలా తొందరగా విత్ ఇన్ నో టైమ్ దే కుడ్ కంప్లీట్ ద మూవీ అండ్ ఏబుల్ టు రిలీజ్. ఈ పోస్ట్ పాండమిక్ లో ఇంత ధైర్యంగా రిలీజ్ చేస్తున్నందుకు మన అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీస్. థ్యాంక్ యూ. నిరంజన్ రెడ్డి గారి ఫాదర్ జల్మాన్ రెడ్డి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో వచ్చే గెస్ట్ ని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. సో నీలి నీలి ఆకాశమన్నా, ఒకే ఒక లోకమన్నా, ఏదైనా సంగీత ప్రపంచంలో నిజంగా ఎన్నో అద్భుతమైన పాటలకి అంతే అద్భుతమైన మాటల్ని అందించే చంద్రబోస్ గారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో భాగమైనందుకు. పిల్లల సినిమాలో సరదాగా మేము కూడా అల్లరి చేస్తూ పాటలు రాసాం, నేను, శేఖర్ తమ్ముడు, అనూప్ గారు. పిల్లలు మన ద్వారా వస్తారు కానీ మన నుండి రారు. మనం వాళ్ళ శరీరాలకు ఆశ్రయాన్ని ఇస్తాం కానీ వాళ్ళ ఆలోచనలు మన అధీనంలో ఉండవు. మనం కలలో కూడా చూడలేని రేపటి ఇళ్లల్లో వాళ్ళ ఆలోచనలు పరిభ్రమిస్తాయి, సంచరిస్తాయి. అలాంటి ఇతివృత్తం ఉన్న ఈ సినిమాలో దీన్ని చాలా తేలికగా, సరదాగా, హాస్యస్ఫూరకంగా ఈ చిత్రంలో తమ్ముడు చాలా అందంగా చూపించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించి తమ్ముడి విజయ మార్గాన్ని సుగమం చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తను తీసిన మొదటి చిత్రం 90ml కూడా చాలా మంచి విజయం సాధించింది. అది కాకపోతే పెద్దలకు మాత్రమే పరిమితం 90ml కాబట్టి ఇది మాత్రం మాదిపల రసాయనం లాంటి సినిమా, అందరికీ ఆరోగ్యాన్ని చేకూర్చే సినిమా అవుతుంది. అందరూ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా ప్రముఖ నటులు, హాస్య నటులు అందరూ కూడా ఈ చిత్రంలో ఉన్నారు. కడుపుబ్బా నవ్వుకోవడానికి రండి, ఆశీర్వదించండి, ఆదరించండి, ఆనందించండి. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు శేఖర్ గారికి, అట్లాగే అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త నిర్మాణ సంస్థ మొదటిసారిగా ఈ చిత్రరంగంలో ప్రవేశిస్తున్నారు. వాళ్ళకు కూడా ఉజ్వలంగా వాళ్ళ భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. సంతోషం. చంద్రబోస్ అన్నయ్య గారి గురించి ఒక 2 ముక్కలు నేను మాట్లాడాలి. అన్నయ్యతో నా అనుభవం 90mlతో మొదలైంది. ఆయనతో కూర్చుంటే పాట 10 నిమిషాల్లో పూర్తవుతుంది. ఒక పాట ఒక రోజులో 2 పాటలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అన్నయ్య అంత మనసు పెట్టి రాస్తారు. నన్ను ఆప్యాయంగా తమ్ముడు అని, నిజంగా తోడబుట్టిన తమ్ముడిని ఎలా చూసుకుంటారో అంత బాగా, ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు పలకరించిన తమ్ముడు ఎలా ఉన్నావు అని సొంత ఇంటి మనుషులా నన్ను చూసుకున్నారు. ఈ సినిమాకి పాటలు రాయాలని ఈరోజు ఫోన్ చేసి, అన్నయ్య రేపటి నుంచి మనం స్టార్ట్ చేయాలనగానే, సరే తమ్ముడు ఎక్కడికి వెళ్దాం ఏంటి అని ఇమ్మీడియట్గా నాకు రెస్పాండ్ అయ్యి నాకు ఈ పాటలు రాసిచ్చారు. ఎప్పుడు ఎనీ టైం నాకు అందుబాటులో ఉంటారు అన్నయ్య. నాకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. లవ్ యూ అన్నయ్య. మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ హౌస్ అరెస్ట్ అనే ఒక సినిమా స్టార్ట్ కావడానికి, ఇలాంటి ఒక స్టోరీ పుట్టడానికి ముఖ్య కారకుడు అనూప్ రూబెన్స్ గారు. ఒక చిల్డ్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మూవీ చేద్దాం శేఖర్ అని చెప్పేసి నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ, ఆఫ్టర్ 90ml ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ చేయాలి. పాస్ట్ 10 yearsలో 15 yearsలో అసలు చిల్డ్రన్స్ సెంట్రిక్గా సినిమాలే రావట్లేదు. సో అంటే మనము పిల్లల్లో ఉండే ఒక ఎనర్జీ కావచ్చు, ఒక
కష్టం వచ్చినప్పుడు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఎంత డేరింగ్గా, ఎంత డాషింగ్గా, ఎంత బ్రిలియంట్గా ఒక సిచ్యువేషన్ని, ఒక అడ్డిల్ని వాళ్ళు డీల్ చేస్తారో అలాంటి కంటెంట్తో ఒక చేద్దామని ఆయనను మోటివేట్ చేసి ఈ స్క్రిప్ట్ కంప్లీట్ కావడానికి, ఇది సినిమాగా రూపుదిద్దుకోవడానికి ముఖ్య కారణం మెయిన్గా అనూప్ రూబెన్స్. సో ఈ సినిమాకి ఎవరూ లేనప్పుడు అనూప్ రూబెన్స్ గారు, చంద్రబోస్ గారు, మేము ముగ్గురమే కూర్చొని దీన్ని మొదలుపెట్టాము. మా ముగ్గురితో మొదలైనది ఈరోజు సినిమాగా రూపుదిద్దుకొని ఈరోజు మీ ముందు ఇలా నిలబడ్డది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, చంద్రబోస్ అన్నయ్య. సో ఈ కథ రెడీ చేసుకున్న తర్వాత దీనికి ముందుగా నాకు అశ్విన్ రెడ్డి ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, తను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. సో తన ద్వారా నిరంజన్ రెడ్డి గారు, చైతన్య గారు వాళ్ళు పరిచయం అయ్యి సో ఈ మూవీ నిర్మించడం జరిగింది. సో వాళ్ళు ఆగస్టులో ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఫిబ్రవరి, ఇప్పుడు 7 months. ఈ 7 monthsలో 4 movies స్టార్ట్ చేశారు వాళ్ళు. అందులో 2 movies కంప్లీట్ అయ్యాయి. హౌస్ అరెస్ట్ అనేది వాళ్ళ ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్. సో దీని తర్వాత ఇంకో మూవీ అయిపోయింది, ఇంకో 2 ఆన్ చేశారు. అంటే వాళ్ళు ప్యాషనేటెడ్గా సినిమాలు చేయాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రొడ్యూసర్స్ వాళ్ళు. సో యంగ్ టాలెంట్ని, యంగ్ జనరేషన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కంటిన్యూస్గా మూవీస్ చేయాలని డిసైడ్ అయ్యారు. సో వాళ్ళు యూఎస్లో ఉన్నా కానీ డే అండ్ నైట్ మనకి 24 hours అవైలబుల్లో ఉంటూ ఎనీ టైం ఎంత మిడ్ నైట్ అయినా వాళ్ళు మేల్కొని ఏది కావాలన్నా నాకు సపోర్ట్ చేస్తూ, ఇది లేదు అని నాకు ఏ రోజు చెప్పకుండా నాకు ఏది కావాలన్నా అది ఇచ్చారు. సో అలాంటి ఒక ప్రొడ్యూసర్స్, అంత ప్యాషనెట్గా ఉన్న ప్రొడ్యూసర్స్ నాకు దొరకడం నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా ఫస్ట్ సినిమా 90mlకి కూడా మా అశోక్ రెడ్డి గారు, నా ప్రొడ్యూసర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. నన్ను ఈరోజు నేను డైరెక్టర్గా ఇక్కడ నిలబడడానికి కారణం అశోక్ రెడ్డి గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విధంగా మిమ్మల్ని నేను థ్యాంక్స్ చెప్పే అవకాశం నాకు దొరికింది. సో 90mlకి ఎలాగైతే నాకు సపోర్ట్ చేసిన అశోక్ రెడ్డి గారు ఎలాగైతే సపోర్ట్ చేస్తారో ఈ సినిమాకి కూడా నిరంజన్ రెడ్డి గారు కానీ, చైతన్య గారు కానీ, అశ్విన్ కానీ ఎనీ టైం ఏది కావాలంటే అది ఆన్ టైంలో ఇచ్చారు. ఇది ఇంత త్వరగా December 11th షూటింగ్ మొదలు పెట్టుకొని ఫిబ్రవరిలో ప్రీ రిలీజ్ ఒక టీజర్ ఈవెంట్కి వచ్చింది. అండ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ దిస్ మూవీ. ఇంత త్వరగా కంప్లీట్ అయిందంటే ఆ ప్యాషనేటెడ్ ప్రొడక్షన్ హౌస్ ఉండడం వల్లనే. అండ్ ఈ సినిమా అనుకున్న తర్వాత నాకు ఆర్టిస్టులుగా ముందు నేను శ్రీనివాస్ రెడ్డి గారిని, సప్తగిరి గారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇలాంటి ఒక మూవీ చేద్దామని వాళ్ళిద్దరు ముందుకు వచ్చారు. ఖచ్చితంగా చేయాలి ఇది, ఎందుకంటే చిల్డ్రన్ సెంట్రిక్గా మూవీస్ రావట్లేదు, అందులోనూ ఇంత హిలేరియస్గా, ఇంత ఎంటర్టైనింగ్గా. సో ఒక చిల్డ్రన్స్ని బేస్ చేసుకొని మూవీ చేయడానికి వాళ్ళు ఇద్దరు హీరోలుగా చేసి అలాంటిది వాళ్ళు క్యారెక్టర్స్ ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఈ సినిమాని ముందుకు నడిపించారు. డే అండ్ నైట్ కష్టపడ్డారు. డే అండ్ నైట్ అంటే మార్నింగ్ 6కి షూటింగ్ స్టార్ట్ చేస్తే నైట్ 2 దాకా 2 కాల్ షీట్లు. సో వాళ్ళు లీడింగ్లో ఉన్న బెస్ట్ కమెడియన్స్ వాళ్ళ మా ఫేస్ ఎక్కడ పాడైపోతుందో వాళ్ళకి ఆలోచించకుండా సినిమా బాగా రావాలి, సినిమా తొందరగా కంప్లీట్ కావాలి, ₹1 ప్రొడ్యూసర్ మిగిలితే అది బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అంత ప్యాషనేట్గా ఈ సినిమాకి వర్క్ చేశారు. అండ్ టెక్నీషియన్స్ పరంగా చెప్పుకోవాల్సి వస్తే నాకు ముందు ఈ సినిమాకి బ్యాక్ బోన్ మా యువరాజ్ గారు, మా కెమెరామెన్ గారు. సో నాకు ఆయన తోడున్నాడు కాబట్టే నేను ఈ సినిమా ఇంత త్వరగా కంప్లీట్ చేయగలిగాను. వితౌట్ హిమ్ ఐ కాంట్. సో నాకు ఎంత అంటే నేను పరిగెడితే నాకన్నా ఫాస్ట్గా ఆయన పరిగెడతారు. సో ఈరోజు ఈ సినిమా ఈ కార్యరూపం దాల్చుకొని ఇలా మీ ముందు నిలబడ్డదంటే అంత పెద్ద టెక్నీషియన్ నాకు సపోర్ట్ చేశారు, ఆయన వల్లే ఇది జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం అనూప్ రూబెన్స్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాకు 90mlలో ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారో హౌస్ అరెస్ట్ కూడా అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. వెరీ సూన్ మీకు పాట రిలీజ్ కాబోతుంది. ఎక్కడ ఏ ఫంక్షన్, పిల్లల ఫంక్షన్ జరిగినా, ఎక్కడ పిల్లల ప్రోగ్రామ్ జరిగినా ఆ పాట ప్లే చేస్తారు. 90mlలో సింగిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో హౌస్ అరెస్ట్లో కూడా మీరు సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం, అంతకన్నా పెద్ద హిట్ అవుతుంది, ఐఎమ్ షూర్. అది సార్, అనూప్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఇప్పుడే మీ గురించి చెప్పాను సార్. ప్లీజ్ సార్. అనూప్ సార్, శేఖర్ కథ తయారు చేయి డైలీ నాకు ఫోన్లు చేసి ఎప్పుడు అయిపోయిందా లేదా అని బూస్టప్ ఇచ్చి ఇది కంప్లీట్ కావడానికి కారణమేనా. సో ఒక కథ తయారు కావడానికి కారణం అయితే ఆ కథని సినిమా రూపంగా తీసుకురావడానికి కారణం నిరంజన్ రెడ్డి గారు, చైతన్య గారు. సో నాకు అన్ని విధాలుగా ఫండ్స్ సపోర్ట్ చేసి ఇంత త్వరగా మూవీ కంప్లీట్ అయింది. సో నాకున్న బ్యాక్ బోన్స్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే అనూప్ రూబెన్స్ గారు, చంద్రబోస్ గారు, మన యువరాజ్ గారు, ఎట్ ది సేమ్ టైం మా ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ గారు.
సో నాకు లాస్ట్ మినిట్లో నాకు ఫోన్ చేసి సార్ నాకు ఇలాంటి ఒక హౌస్ కావాలి, ఇలాంటి లొకేషన్ కావాలి కానీ ఆయన టకా లొకేషన్ చెప్పి నాకు అన్నీ అరేంజ్ చేసి, సో ఆయన వకీల్ సాబ్ మూవీ కూడా ఆర్ట్ డైరెక్టర్గా చేస్తున్నారు, అంత పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అయిన కూడా నాకు చేశారు. సో ఇది పిల్లల మూవీ అని కానీ లేకుంటే ఇంకోటని కాదు, ఇది కంప్లీట్గా ఫ్యామిలీ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కూర్చొని ఎంటర్టైన్ అయ్యే సినిమా ఇది. సో ఇట్స్ నాట్ ఏ కిడ్స్ మూవీ, ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది మీరు ఇంటిల్లిపాది కూర్చొని ఈ సినిమా చూస్తుంటే అందరు నవ్వుకుంటారు. సో దట్స్ డ్యామ్ షూర్, నేను చెప్తున్నాను అది. అండ్ ఇంకోటి, ఈ సినిమా ఓపెనింగ్ అప్పుడు నాకు డైరెక్టర్ బాబీ గారు వచ్చి నాకు సినిమా ఓపెనింగ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబీ. సో తను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, ఈరోజు కూడా రావాల్సింది, బట్ ఎందుకు తనకు కొంచెం హెల్త్ కండిషన్ స్టమక్ అప్సెట్ అవ్వడం రాలేకపోయాడు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మిగతా అతిథుల్ని స్టేజ్ మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాను. రైట్. సో ఎస్, ఈ ఫిలిం డిఓపి యువరాజ్ గారిని విధురాత్మక స్వాగతం పలుకుతున్నాము. అందరికీ నమస్కారం అండి. చిన్నపిల్లల సినిమా ఫస్ట్ స్టార్ట్ చేయడం నేను ఫస్ట్ శేఖర్ సార్ చెప్పాను కదా, చిన్నపిల్లలు ఒక్కరిద్దరితో చేయడమే చాలా కష్టం అన్నప్పుడు ఐదుగురు పిల్లలు, సో వాళ్ళతో డే నైట్ కష్టపడి మంచి అవుట్పుట్ తీసుకున్నారు. అండ్ నాకు పెద్ద సపోర్ట్స్ అంటే మా ఆర్టిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు, సప్తగిరి గారు, రమేష్ గారు. సో అండ్ సినిమా చాలా బాగా వచ్చిందండి. సో అందరూ చూడాల్సింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ గారు విల్ స్పీక్ నా. అందరికీ నమస్కారం అండి. ఈ ఛాన్స్ మళ్ళీ రెండోసారి నాకు శేఖర్ రెడ్డి గారు ఇచ్చిన దానికి చాలా సంతోషపడుతున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. అయిపోయింది సార్ అప్పుడే? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అశోక్ గారు మాట్లాడతారు ఇప్పుడు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాకు యాక్చువల్లీ శేఖర్ రెడ్డి మంచి ఫ్రెండ్. మా మూవీలో 90 ml మూవీ చేశాడు అండ్ చాలా బాగా వచ్చింది మూవీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ రైట్ ఫ్రమ్ ది డే వన్ నుంచి ఈ మూవీ గురించి హౌస్ అరెస్ట్ టైటిల్ చాలా బాగుంది. అండ్ ఈ మూవీ గురించి రైట్ ఫ్రమ్ ది డే వన్ నుంచి నాతో షేర్ చేస్తూ వచ్చాడు, అప్డేట్ చేస్తూ వచ్చాడు. అండ్ ఇంతకుముందు చూసాము టీజర్, చాలా బాగుంది. అండ్ హోప్ఫుల్లీ యూ లైక్ దిస్ మూవీ. అండ్ దీంట్లో పనిచేసిన, ఈ మూవీలో పనిచేసిన ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ మూవీ సూపర్ హిట్ అయిపోయి శేఖర్ రెడ్డికి మళ్ళీ ఒకసారి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ యువరాజ్. అన్న ఉండాలి. అవునా? అవునా, మీరు ఏమిటి ప్రమాణ స్వీకారం ఏదో చేసి వచ్చారట కదా? నేనా? అవునా? ఓకే, కంగ్రాచులేషన్స్ సార్. కెమెరా ముందే కదా, కంటిన్యూ సార్. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. మీ అందరికి తెలిసిందే, ఆఫ్టర్ లాక్డౌన్ సినిమాలు చాలా జోరు అందుకున్నాయి. అంటే ఎప్పుడో చిన్నప్పుడు నా చిన్నపిల్లల సినిమాలు చూసా, మణరత్నం గారి సినిమా అంజలి కానీ. చాలా రోజుల తర్వాత చిన్నపిల్లల సినిమాలు రాలేదండి.
అంటే కమర్షియల్గా రాలేదు, ఆర్ట్ ఫిలిమ్స్ అలా ఆర్ట్ ఫిలింలా కాకుండా కమర్షియల్గా అంటే కమెడియన్స్ అందరిని పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ చేశారు శేఖర్ రెడ్డి గారు. అందులో నాకు మంచి పాత్ర ఇచ్చారు. ఇంతమంది దొంగల్లో నేను ఒక దొంగగా చాలా బాగా చేయించుకున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న శేఖర్ రెడ్డి అన్న. ఈ సినిమా అందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, అందులో నో డౌట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఆయన ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఫస్ట్ నేత్ర అక్క మాట్లాడాలి. వామ్మో, పెద్దయ్య క్యాంకర్ అవుద్దా ఏమిటి? లేదు, మైక్ నీకే ఇచ్చారు కాబట్టి నువ్వే మాట్లాడాలి. ఓకే, ఓకే. డైరెక్టర్ గారి గురించి, సినిమా గురించి సారీ చెప్పు. ఇంకా కానీ రెడీ, స్క్రిప్ట్ స్టార్ట్. మేమెంత అల్లరి చేసినా మాతో సినిమా చేసింది డైరెక్టర్ అంకుల్. థ్యాంక్ యూ డైరెక్టర్ అంకుల్. సూపర్, థ్యాంక్ యూ. ఓకేనా, ఇంకా ఉందా లైన్స్? అంతేనా? ఓలే, సూపర్ క్యూట్ అసలు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఎవరు? శివ 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 నెక్స్ట్. ఓ ఏంటి ఆడుకుంటున్నారు ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ డైరెక్టర్ సార్, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. ఈ సినిమాలో ఎంత అల్లరి చేసినా సెట్స్లలో చాలా అయితే ఎంజాయ్ చేసాం మేము. సో మాతో కోఆపరేట్ చేస్తూ మేము అయితే వినోద్ అన్నతో చాలా ఆడుకున్నాము సెట్స్లో. సో అల్లరి పిల్లలం. వినోద్ అన్న అంటే అక్కడ వినోద్ అన్ననా? వినోద్ అన్న ఓకే, ఇప్పుడు అక్క రూపంలో ఉంది ఇక్కడ. వి హ్యాడ్ సో మచ్ ఫన్ దేర్. అండ్ ఉన్నికృష్ణ అన్నతో కూడా చాలా ఎంజాయ్ చేసాం. సో థ్యాంక్ యూ అన్న. సంపత్ బాబుతో కూడా చాలా ఫుల్ ఎంజాయ్. సెట్స్లో అయితే చాలా ఓకే. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. హాయ్ అండి ఎవ్రీబడి, నా పేరు వశీకర్. డైరెక్టర్ సార్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చాడు. శేఖర్ రెడ్డి మా డాడీ, తనకి థ్యాంక్స్. ఓకే, కూల్. మైక్ కూడా ఇచ్చేసాడు ఫైనల్ గా. కాదు, ఆయన థ్యాంక్స్ చెప్పగానే ఓరా బాలు పుత్రోత్సాహం కలిగిందా అండి? ఓకే, నైస్, కంటిన్యూ. Hi, good evening everyone. My name is Ritesh Murthy. Firstly, I would like to thank to Shekhar Reddy sir for giving me such a wonderful opportunity, and also thankful to producer Chaitanya ma'am and Narendra Reddy sir for producing the film for us, and Niranjan Reddy sir. And also cameraman Yuvaraj sir, Sindhul uncle and Shiva Anna for giving the best visuals. And and also thank you to co-director Pavan sir, Prem sir, Purushottam sir and Baba sir. సూపర్. అసలు ఇంత బాగా నేను కూడా యాంకరింగ్ చేయలేదు ఇప్పటి వరకు. సూపర్ గా చెప్పిన స్పీచ్. And also thanks to Anup Rubin sir, wonderful music for the movie. మీ సాంగ్ బాగుంది కదా. ఓకే, నెక్స్ట్. నాకు తెలిసినంత వరకు ఇంకా హీరో స్పీచ్ కూడా వచ్చేస్తుందేమోనండి కొన్ని ఇయర్స్లో కదా. ఎక్కువ సమయం కూడా పట్టదేమో అని అనిపిస్తుంది. అగో చూసారా, స్టైల్ మామూలుగా కాదు అసలు. యా, నేత్ర కరెక్ట్గా పెట్టారు పేరైతే. యా, అద్భుతంగా ఉన్నాయి కళ్ళు అయితే. Hi everyone, my name is V. Netra Reddy. నాకు I'm like to thank Director Sir Shekhar Reddy Sir for giving me this great opportunity. And I would like to say thanks to Yuvraj Sir for అక్కడ యోగాసనాలు వేస్తున్నాడు. వాడిని కాస్త కంట్రోల్ వేసేది మా తమ్ముడే. ఓకే,
వాడు నిద్రపోతున్నట్టున్నాడు ఆ ఆసనంలో. కంటిన్యూ నేత్ర. And Anup Rubin sir for giving the movie, I mean మ్యూజిక్ని చాలా చాలా మంచిగా చేశారు. ఐ థింక్ యూ ఆల్ విల్ లైక్ ద మూవీ అండ్ అందరూ తప్పకుండా చూడాలి మూవీని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు అని అర్థమైపోయింది. సో ఎస్, ఇప్పుడు అనూప్ రూబెన్స్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. లైక్ శేఖర్ రెడ్డి గారితో ఇది సెకండ్ ఫిలిం. ఫస్ట్ 90 ml అనే ఫిలిం చేశాను. ఆయన ఎనర్జీ లెవెల్ ఇట్స్ లైక్ సంథింగ్. ఎప్పుడు చూసినా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. సో దట్ ఈస్ అ వెరీ అసెట్ ఆయనకి, చాలా పెద్ద ప్లస్ పాయింట్. అండ్ ఈ ఫిలిం కూడా ఆయన ఎనర్జీ ఎలా ఉంటుందో 90 ml చూపించారు. అండ్ ఇప్పుడు హౌస్ అరెస్ట్ అనే ఫిలిం ఇట్స్ వెరీ గుడ్ ఎంటర్టైనర్. పిల్లలే కాదు అందరూ కూడా దీన్ని చూసి ఎంజాయ్ చేస్తారు. సో త్వరలోనే మేము సాంగ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. సో ఐ థింక్ దిస్ ఫిలిం ఆల్సో అందరినీ అలరిస్తుందని అనుకుంటున్నాను అండ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలా డైరెక్టర్ మమ్మల్ని చాలా కష్టపెట్టాడు డే అండ్ నైట్లు. సో మమ్మల్ని ఎంత కష్టపెట్టాడో అదేవిధంగా పిల్లలను కూడా చాలా కష్టపెట్టాడు. సో ఆ రోజు చాలా అందరూ కొన్ని ఇబ్బందులు పడ్డాం. సో ఫైనల్గా ఈరోజు ఈ అవుట్పుట్ చూసుకున్న తర్వాత, ఆ రోజులను గుర్తు చేసిన తర్వాత, ఈ టీజర్ ఈ పోస్టర్ని చూసిన తర్వాత శేఖర్ గారు ఎంత స్ట్రిక్ట్గా అనుకున్నది ఏ విధంగా తీశాడు, అనుకున్నది అనుకున్న విధంగా వచ్చింది అనడానికి ఈ టీజరే సాక్ష్యం. నిజంగా ఆ రోజు మీరు మమ్మల్ని కష్టపెట్టినా, ఆ రోజు మీరు కష్టపెట్టినా మేము ఇష్టపడి చేసినా, ఈరోజు ఈ టీజర్ అవుట్పుట్ చూసిన తర్వాత 100% శేఖర్ రెడ్డి గారు హిట్ కొడుతున్నారు, మా అందరికి హిట్ ఇస్తున్నారని 100% కాన్ఫిడెన్స్ వచ్చిందండి. లవ్ యూ సార్. మీతో వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. ఆల్ ద బెస్ట్. సో మీ టీజర్ చూసిన తర్వాత మీరు మా దగ్గర ఆ రోజు ఎంత ఒక స్ట్రిక్ట్గా మా దగ్గర చేయించారు అనేదని ఎగ్జాంపుల్ ఏంటంటే, హౌస్ అరెస్ట్ అనేది ఒక స్కూల్ లాంటిది. ఆ స్కూల్లో మేము 10th క్లాస్ స్టూడెంట్స్, వీళ్ళందరూ LKG UKG స్టూడెంట్స్, ఆయన ప్రిన్సిపాల్ అనమాట. సో ప్రిన్సిపాల్ చూసి మేమందరూ ఏ విధంగా ఒక భయంతో ఆ స్కూల్లో రన్ అవుతామో అదేవిధంగా మమ్మల్ని అందరినీ ఒక క్రమశిక్షణలో పెట్టి మా అందరి దగ్గర ఏ అవుట్పుట్ తీసుకోవాలో ఆ అవుట్పుట్ తీసుకొని చివరికి ఈ హౌస్ అరెస్ట్ అనే సినిమా కంప్లీట్ చేశాడండి. నిజంగా చాలా గ్రేట్ సార్. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంటే అనుకున్నదే రోజుల్లోనే కంప్లీట్ చేశారు, బడ్జెట్లో కంప్లీట్ చేశారు. సో డెఫినెట్లీ అనుకున్న రోజుల్లో కంప్లీట్ చేసే డైరెక్టర్ ఈరోజు మా శేఖర్ రెడ్డి గారు కూడా వచ్చినందుకు ఫర్దర్గా మీతో వర్క్ చేయాలని చాలా ఉంది సార్. మీరు కూడా తర్వాత చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని భగవంతుడిని కోరుకుంటున్నాను, మీరు చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలని. సో అలాగే ఈ పిల్లలందరికీ నిజంగా చెప్తున్నాను, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎంత కష్టపడ్డారంటే మాకన్నా ఇంత కొంత రష్ ఇచ్చారేమో కానీ వీళ్ళు డే అండ్ నైట్లో వర్క్ చేశారండి అనుకున్న డేస్లో కంప్లీట్ చేయడానికి. సో పైగా నేను డబ్బింగ్ అంతా చెప్పాను. డబ్బింగ్ చెప్పిన తర్వాత వీళ్ళందరూ యాక్ట్ చేసిన విధానం, ఆ అవుట్పుట్ చూస్తుంటే చాలా హ్యాపీ వేసింది. సో ఫర్దర్గా ఏ సినిమాకి ఎక్కడ చైల్డ్ ఆర్టిస్టులు కావాలన్నా హౌస్ అరెస్ట్లో పిల్లల్ని అంత బాగా యాక్ట్ చేశారు వీళ్ళు. సో ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్. వీళ్ళందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి. వీళ్ళందరూ మంచిగా గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నాకు కూడా ఒక దొంగ క్యారెక్టర్ ఇచ్చి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు నిరంజన్ రెడ్డి గారికి అండ్ మా చైతన్య గారికి అండ్ మా శేఖర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా మాతో యాక్ట్ చేసిన అంటే మా కొలీగ్స్, మా అన్నయ్య శ్రీనివాస్ రెడ్డిని కావచ్చు, అండ్ మా తమ్ముడు తాగబోతు రమేష్ కావచ్చు, అండ్ డైలాగ్ మర్చిపోయాను. సో మా అన్న శ్రీనివాస్ రెడ్డి, మా తమ్ముడు రమేష్, మా బావ రాఘు, మా పెద్దమ్మ గారి చిన్న కొడుకు ఆ పాప కావచ్చు. సో ఈ రకంగా మా అందరి దగ్గర చాలా ఫన్నీగా, చాలా ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమా కంప్లీట్ చేయించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో ఈ సినిమా ఇంకా మేము మాట్లాడాల్సిన విధానం చాలా ఉంది, ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్గా ట్రైలర్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఇంకా మాట్లాడదాం. తప్పకుండా ఈ సినిమా 100% హిట్ కొడుతుంది. మా డైరెక్టర్ గొప్ప స్థానానికి వెళ్తున్నాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. విచ్చేసిన మీడియా పాత్రికలందరికీ అలాగే విచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
మొదటిగా ఇంత చక్కటి కథతో ముందుకు వచ్చినటువంటి శేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కథ అనుకోవడమే అరుదుగా ప్రతి ఒక్క కళాకారుని ఎంపిక చేసుకొని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా అంత చక్కటి కెమెరామెన్ ఎంచుకోవడమే కాకుండా అంత చక్కటి లిరిసిస్ట్ని అలాగే అంత చక్కటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంచుకునేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో కవి కళ నుంచి జారువ అనేటటువంటి కవితల చంద్రబోస్ గారి లిరిక్స్ ఉంటే ఆ కవితకి ప్రాణం పోసినట్టుగా అంత చక్కటి మ్యూజిక్ అందించినటువంటి అనూప్ రూబెన్స్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. సో వారి ఇరువురికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే హౌస్ అరెస్ట్ అన్నారు, దొంగలుగా ఇక్కడికి వచ్చాం, కానీ మా పిల్లలతో కలిసి మీ హృదయాన్ని దొంగతనం చేసే దొంగలుగా ఈ యొక్క సినిమా తర్వాత మేము మిగిలిపోతామని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ క్యారెక్టర్ ఫర్ మీ శేఖర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంత చక్కటి అంటే ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు ఇండస్ట్రీలో కొంతమంది పెద్ద నటులు వచ్చేటటువంటి అంటే అప్కమింగ్ ఆర్టిస్ట్ని తొక్కేస్తూ ఉంటారని, కానీ ఇక్కడ మనం వేదిక మీద చూస్తే కనుక శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, సప్తగిరి గారు కానివ్వండి, తాగుబోతు రమేష్ అన్న కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి చిత్రాల్లో వాళ్ళు చూసినటువంటి ఎక్స్పీరియన్సెస్లో ఏ కొంచెం కూడా నేను చూడలేదు. కానీ వాళ్ళతో సమంగా నన్ను నటింపజేశారు. ఇంకా ఏదైనా సరే డైలాగులు తక్కువ ఉన్నా సరే ఏమైనా ఉన్నా సరే ప్రోత్సహించి ఇంకా ముందుకు నడిపించారు. సో శిరస్సు వచ్చి నమస్సుమాజీ తెలియజేసుకుంటున్నాను శ్రీనివాస్ రెడ్డి గారు, సప్తగిరి గారు, అలాగే తాగుబోతు రమేష్ గారు. సో ఇదండి తెలుగు ఇండస్ట్రీ అంటే. ఎంతమంది వచ్చినా సరే హృదయపూర్వకంగా హృదయం తెలిచి స్వాగతింపజేసేటువంటి ఇండస్ట్రీ మా తెలుగు ఇండస్ట్రీ. సో అంత చక్కటి తెలుగు ఇండస్ట్రీ నేను కూడా ఒక నటునైనందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు జై మీడియా. అట్లానవా? ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు జై మీడియా. ఇవాళ ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు జై మీడియా. ఓకే, ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను అన్న. ఇప్పుడు అంతా చెప్పాం, బాగానే ఉంది. ఒకవేళ ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు వచ్చి నాకు చాలా ఆనందంగా కష్టపడ్డారు, చంద్రబోస్ గారు అండ్ అనూప్ రూబెన్స్ గారు అండ్ ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ చాలా ఇష్టంగా చాలా నేను అడిగిన వెంటనే పని చేశారని డయాస్ పైన చెప్పించారన్న. దయచేసి చెప్తున్నా, వాళ్ళ ఒరిజినల్ వాయిస్ ఏంటన్నా? వాళ్ళది ఒరిజినల్ వాయిస్ చెప్పన్నా ప్లీజ్. నాకు తెలిసి ఎక్కువ బాధపడింది శేఖర్ గారు అయి ఉంటారు. అన్న రేపు ఇక్కడ గేట్ కావాలి, రేపు గేట్ యాడ్ నుంచి వస్తుంది నీకు, ఇప్పుడు గేట్ రమ్మంటే ఎట్లా? 2 రోజులు టైం పడుతుంది అన్న, ప్లీజ్ అన్న నీకు దండం పెడతాను అన్న, రేపటికి కావాలి, రేపు సరే నా గేట్ తీసుకొచ్చి పెడతాను అంటారు ఆయన. ఒక్కొక్కరిని యువరాజు గారిని కూడా సార్ ఇక్కడే సార్ ఎంత 5 పేజీలు సీన్ 2 అవర్స్లో అయిపోద్దండి. ఏంటి 3ంటికి 2 అవర్స్లో అయిపోద్ది? సరే కానీ ఒకవేళ ఎవరైనా నిద్ర మొత్తంలో ఉంటే రెడే అని గట్టిగా వచ్చేవాడు. చెప్పన్న పిల్లలంతా రాత్రి 2 o'clock కూడా షూటింగ్ అండి, 2 o'clock 3 o'clock ఒకసారి చెప్తారా? నాకు ఇతను ఎవరో తెలీదు, ఓన్లీ ఫస్ట్ షో షూటింగ్ అప్పుడు నిద్ర వస్తుందంటే డైరెక్టర్ గారికి చెప్పాయా నిద్ర వస్తుంది, మూడ్ లేదు అని చెప్పు అన్న అని చూశాడు నన్ను. అంతే చెప్పాలి ఆర్టిస్టులు, నీకు మూడ్ లేనప్పుడు నువ్వేం చేస్తావు, నిద్ర వస్తే చెప్పంటే నాకు నిద్ర వస్తుంది ఏంటి అన్నాడు ఆయన. అనగానే ఏం లేదు మామయ్య అన్నాడు. ఓహో మామయ్య అయితే నువ్వేం చేయలేవమ్మా, వాళ్ళ చుట్టాలనే పెట్టుకున్నాడు అందరిని. ఎవడన్నా మన మాట్లాడి ఆవలించిన కానీ అంటే లేదు ఉత్తిగా దులుపుకోడు 2:30కి పాపం నిద్ర లేపాడు ఇతన్ని. లేపి ఇతన్ని కూడా ఈయనొచ్చి లేపరు కదా, వాళ్ళ చెల్లికి చెప్పాడు. పాపం వాళ్ళ చెల్లి వచ్చి నాన్న అబ్బాయి షార్ట్ రెడీ అంట లే అమ్మంటే అమ్మ నిద్ర వస్తుందమ్మా నేను లేకలేనంటే పాపం ఆవిడ గారు పాపం మావయ్య ఎంత ఖర్చు పెట్టి చేస్తున్నారు సినిమా. సర్లే అబ్బాయి ఏమండి ఆ రోజు రూమ్లో నేనున్నాను, మావయ్య రా బాగోదురా పాప ఎంత నిన్ను హీరోగా పెట్టి తీస్తున్నాడు, ఏదన్నా అంటే ఇది ఒకటి అంటావమ్మా అని చెప్పి ఎంత కష్టపెట్టినా కానీ ఆయన ఎంత కష్టపడ్డాడంటే ఇటు లైటింగ్ చెప్పడం, అటు వెళ్ళి ప్రొడక్షన్ చూసుకోవటం. ఇంకా నేను మాట్లాడాలి కదా తర్వాత. కాదన్నా ఇంకా ఉందన్నా, సరే అది శేఖర్ రెడ్డి ఆర్టిస్ట్ అన్న మ్యూజిక్ బీజిఎం చేంజ్ చేయమంటే అన్న రేపు షూట్ చేస్తే అన్నకి మ్యూజిక్ అనూప్ రూబెన్స్ అన్నకి మ్యూజిక్ ఛాన్స్ చేయడు. ట్రైలర్ కట్ చేసుకుని పోస్టర్ కట్ చేసుకొని వెళ్తాడు. అన్న ఇది పోస్టరు చెప్పేస్తాడు అనమాట. ఈయన చచ్చినట్టు ఆ డంకడగర కొట్టాల్సిందే, లేకపోతే మళ్ళీ నైట్ 1 గంటకు వచ్చి అన్న నువ్వు మధ్యలో బెల్ వేసావు, బెల్ నాకు డంకడగర అదే కావాలన్న. ఒకవేళ బోస్ గారు వేరే లైన్ చరణం చంద్రబోస్ అన్న చరణం చేంజ్ చేయమని లైన్ లేదా చేంజ్ చేయమని అన్న రేపటి నుంచి మ్యూజిక్ కూర్చోవాలి, రేపటి నుంచి అంటే అన్న నీకు దండం పెడతా, రేపటి నుంచి కుదరదు అన్న ప్లీజ్ అన్న నీకు దండం. సరే రాజు సరే సరదాగా అన్న జోక్ ఇది, సరదాగా నవ్వుకోవటం కోసం సరదాగా అన్నా కానీ పాప నిజంగా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చాలా ఫస్ట్ టైం అశ్రిన్ కావచ్చు, నిరంజన్ రెడ్డి గారు, చైతన్య గారు, మాకు అశ్రిన్ నాకు క్లోజ్ ఫ్రెండ్. ఈ ఫస్ట్ టైం ప్రొడక్షన్ వాళ్ళకి కూడా మొత్తం నెత్తినేసుకొని మేనేజర్ దగ్గర అంటే వద్దులే డైరెక్టర్ వరకు అన్ని ప్రతిదీ తనే చూసి చాలా మంది రఘు డబ్బింగ్ చెప్పేశాడు ఈయనే.
నా డబ్బింగ్ చెప్పేశాడు. నేను ఒక నవ్వు చూసి అన్న నవ్వు నేను నవ్వలేను, అది యాస్టీజ్ ఉన్నాయి అన్నవాడు అన్న. అందరు డబ్బింగ్లు ట్రాకులు చెప్పి వాళ్ళ పిల్లగాళ్ళందరినీ ఫ్యామిలీ అన్నమాట. తను ఒక్కడే కాదు, తన ఫ్యామిలీ కూడా వర్క్ చేసింది. ఇగో ఈ అబ్బాయి ఇట్లా రే, వీడు ఒక రోజు నేను సప్తగిరి కూర్చుంటూ వచ్చి సప్తగిరి శ్రీనివాస్ అంటే ఇక్కడ ఉన్నారు షార్ట్ రెడీ అంటారు రండి అన్నాడు అన్న, గుర్తుందా? వీడు వచ్చి కూడా మమ్మల్ని షార్ట్కి పిలుస్తాడు అనమాట. ఈయనకి కూడా ఈయన ఒక్కోసారి వాళ్ళ నాన్నగారు ఫోన్ చూసుకుంటుంటే యాక్షన్ కట్ అని చెప్తా. ఫ్యామిలీ అంతా కష్టపడి ఆ హౌస్ తీసుకొని హౌస్లోనే పిల్లలందరినీ మంచి బ్రిలియంట్ ఐడియా ఏంటంటే, ఏదైతే మేము షూటింగ్ చేసామో ఆ షూటింగ్ని మొత్తానికి తీసుకొని అందరికి తల గది ఇచ్చేసి వీళ్ళందరినీ ఫస్ట్ ఫ్రెండ్స్ చేశాడు అక్కడ. వీళ్ళందరూ క్లోజ్ అయ్యారు. ఇక్కడ మళ్ళీ భేదాలు లేవు, డైలాగులు గీలాగులు అలాంటివి ఏమి లేవు, అందరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్యామిలీలు కూడా పాప లేడీస్ చాలా రోజుల తర్వాత వంట జోలు పోకుండా పిల్లలందరూ యాక్ట్ చేస్తుంటే అందరు అమ్మలు గదిలో కూర్చొని వదిన అని అంత చక్కగా మాట్లాడుకున్నారు. ఫ్యామిలీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఒక్కళ్ళు కూడా 3 అయినా కానీ నిద్రలేదు. టాయిలెట్ అంటే షార్ట్ అవన్నీ పోదు, టాయిలెట్ ఆ షార్ట్ ఇందాక ఎట్లా ఆపుతారు సార్? బాగా ఎంజాయ్ చేసాం ఈ షూటింగ్. ఇంకెలాగో ఇంకా మళ్ళీ పేరు చెప్పడం ఎందుకు, కంక్లూడ్ చేసేస్తాను. యువరాజు గారు, శేఖర్ గారు, అనూప్ గారు, చంద్రబోస్ గారు, ఇలాంటి పేర్లు ఉన్న సినిమాలో మేము చేయటం నిజంగా పూర్వజన్మ సుకృతం. నిజంగా సార్ చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి పేర్లున్న దాంట్లో మేము యాక్ట్ చేయటం అన్న. మొన్న కూడా మాట్లాడుకున్నాం, రామానాయుడు రిలీజ్ అంటున్నాడు, మ్యూజిక్ కొట్టాలని మీరు ఎంత టెన్షన్ పడుతున్నారో నాకు. పాత్రికేయ మిత్రులకి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. హౌస్ అరెస్ట్ అనేది నిజంగా థియేటర్లో ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తుంది, ఎంజాయ్ చేస్తారు. ఈ చిన్న పాప చైనా జోకు తను ఇంప్రూవైజ్ చేసింది, అంత టాలెంటెడ్ అనమాట. మేము జనరల్గా మాట్లాడితే ఇంప్రూవైజ్ చేస్తుంటే జోకు అనగానే చైనా జోకు అన్నది. చైనా జోక్ అంటే ఏంటంటే పనికిరాని జోక్ అంట. ఈ పాప ఇంప్రూవైజ్ చేసింది. అందరూ పిల్లలందరూ అలా దాన్ని ఏమంటారు ఇన్వాల్వ్ అయ్యి బాగా చేశారు. ఏమో పాపం కింద పడినా దెబ్బలు తగిలినా అంటే యాక్సిడెంటల్ పడి మీ వల్ల పడలేదు. రఘుబాయ్, మన రఘుబాయ్ కూడా ఈ సినిమాలో మాతో కలిసి యాక్ట్ చేశాడు, షూటింగ్లో ఉన్నాడంట. తను కూడా టీం అందరికీ విషెస్ చెప్పమన్నాడు. థ్యాంక్ యూ. ఎవరినన్నా మర్చిపోయి ఉంటే ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి, సరదాగా నవ్వుకోవడం కోసం మాట్లాడాను అన్న. నిజంగా గ్రేట్. మీరు ఒక్కళ్ళు 10 మంది వర్క్ చేసావన్నా, నీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా దొరుకుద్ది. నువ్వు ఎంత పని రాక్షసుడు, నువ్వు కూడా నిద్రపోకుండా వేరే వాళ్ళు నిద్రపోనీయకుండా సినిమా కంప్లీట్ చేసావు. మెయిన్ ఆ ప్రొడ్యూసర్స్ చాలా అదృష్టవంతులు, నీలాంటి ఒకతను దగ్గరుండి ఈ సినిమా అంతా చూసుకోవటం. మాకు ఇంత మంచి వేషం ఇచ్చి ఇంత మంచి డబ్బులు ఇచ్చినందుకు లవ్ యూ, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్స్కి కూడా విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా మేము ఉండాలి ఖచ్చితంగా. సో అండ్ అనూప్ గారి గురించి చెప్పడం మర్చిపోయానండి, సారీ అన్న. అంటే లాస్ట్ మూవీనే ఒక 300 million వ్యూస్ ఒక సాంగ్ కొట్టారు. నెక్స్ట్ రెడీగా ఈ సినిమాలో కూడా ఒక పిల్లల సాంగ్ ఉందండి, అది ఇప్పటికే మా నోట్లో నానుతూనే ఉంది, పాలలేం కానివ్వండి. 100% ఆ సాంగ్ కూడా 300 million వ్యూస్ నో డౌట్ కొడుతున్నారు. ఆ పాట లాగేస్తాను, నో డౌట్ అన్న. బడ్జెట్ అంతా ఆ పాట లాగేస్తుంది. అండ్ చంద్రబోస్ అన్న థ్యాంక్ యూ అన్న. ఆ పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఆ సాంగ్లో చెప్పారు. మనం ఇది ఆడియో ఫంక్షన్ రోజు మాట్లాడుకున్నది. అండ్ యువరాజ్ గారు అంత పెద్ద కెమెరామెన్ గారు చేయడం, సార్ లవ్ యూ సార్. ఇప్పుడే శ్రీకారం నుంచి వచ్చాము, లవ్ యూ సార్, సూపర్. మీరు ఈ సినిమాకి చాలా చాలా గొప్ప వర్క్ చేశారు. 100% మనందరి కష్టం ఫలిస్తుంది, గొప్ప విజయాన్ని అందుకుంటాం. జై హింద్. శేఖర్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సారీ గేటు కరెక్టే కదా సార్ నేను చెప్పింది. ఇప్పుడు ఇక్కడ గేటు పెట్టంటే హ్యాండ్ నుంచి తెచ్చి పెడతారు, అది ఇంట్లోంచి మడత మంచం ఇట్లా తెచ్చి చేయడానికి మళ్ళీ గేట్ ఎక్కాలి. ఓకే థ్యాంక్ యూ. అంతే సార్. డైరెక్టర్ గారు మాట్లాడతారు అన్న. ఓకే. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, సప్తారెడ్డి గారు, రఘు గారు, వీళ్ళు ముగ్గురే కాకుండా మన తావూత్ రమేష్ అన్న, నాకు 90 ML కూడా చేశారు అన్న, మంచి క్యారెక్టర్. సో వీళ్ళు కాకుండా ఈ ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ చేసిన కృష్ణ అండ్ వినోద్, అసలు ఒక్కొక్క రోజు వీళ్ళకి షార్ట్ కూడా తీయకుండా మార్నింగ్ వస్తే నైట్ 12 దాకా ఉండి కూడా అంటే చెప్తున్నా ఒక్కొక్క రోజు అంటే అంత ఒక్క షార్ట్ కోసం కూడా నైట్ అంత టైం వాళ్ళు స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ కృష్ణ అండ్ థ్యాంక్ యూ వినోద్. అండ్ నా ఫ్రెండ్, నా బ్రదరు అండ్ శివారెడ్డి గారి తమ్ముడు
సంపత్ మై డార్లింగ్, మై బ్రదర్, దీంట్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ సంపత్. ఓ ఈ సినిమా ఇంత త్వరగా కంప్లీట్ కావడం కాకుండా ఇది రిలీజ్ దాకా ఎంత ఫాస్ట్గా వస్తుందంటే దానికి ముఖ్య కారణం చోటకే ప్రసాద్ ఎడిటర్. డే అండ్ నైట్ ఆయన దాదాపు 6 మూవీస్ చేస్తూ కూడా నా సినిమాకి ఇంత ఫుల్ ఫ్లెడ్జ్గా టైం కేటాయించి ఆయన చాలా వర్క్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకోటి ప్రొడక్షన్ కంట్రోలర్ సూర్యనారాయణ గారు. సో మా బడ్జెట్, ఈ అనుకున్న బడ్జెట్లో ఈ సినిమా ఎంత బాగా తొందరగా కంప్లీట్ కావడానికి ముఖ్య కారణం సూర్యనారాయణ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి మీ స్టేజ్కి రావాలి సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ గారు నేనేం చెప్పలేదు, ఆయనకి ఆయన రావాలి. సూర్యనారాయణ గారు ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సూర్యనారాయణ గారు, రాజు, అండ్ ఇంకోటి నా డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో పవన్, బాబా, నరేంద్ర, పురుషోత్తం, ప్రేమ్, అందరికీ థ్యాంక్స్. చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ వెంకట్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ మేనేజర్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. అనుకున్న టైంకి నాకు అన్నీ ప్రాపర్గా అందుబాటులో ఉంచావు. థ్యాంక్ యూ వెంకట్. ఇప్పుడు Hi, this is Punarnavi Bhupalam. Please share, like and subscribe Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, name is Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, this is Sandeep Cheguri. Please like, share, comment, subscribe to Mirror TV. Thank you. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.